JEE Mains 2024 Day 2 Shift 1 పేపర్ అనాలిసిస్ సబ్జెక్ట్ వైజ్ ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మ్యాథ్స్ అనాలిసిస్ ఏదైతే ఉందో మ్యాథ్స్ పేపర్ అనేది వెరీ హార్డ్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. కెమిస్ట్రీ ఫిజిక్స్ కంటే వెరీ హార్డ్గా ఇచ్చారు మ్యాథ్స్ పేపర్ అనేది. మ్యాథ్స్ పేపర్ అనేది లెందీగా కూడా ఉంది. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మ్యాథ్స్ పేపర్ అనేది మోడరేట్ నుంచి అంటే మీడియం నుంచి హార్డ్ వరకు అయితే ఇచ్చారు. క్వశ్చన్స్ అనేవి కూడా లెందీ అయితే కూడా ఉండడం జరిగింది. థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 3 సబ్జెక్టుల్లో కూడా థియరీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి ఏదైతే అడిగారో చూసుకున్నట్లయితే కనుక 3 to 4 క్వశ్చన్స్ 3D జామెట్రీ ఏదైతే ఉన్నాయో అది దాని నుంచి అయితే అడిగారు. 2 క్వశ్చన్స్ ఏమో క్యాలిక్యులస్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ ఏదైతే ఉందో దాని నుంచి అయితే అడగడం జరిగింది. 2 క్వశ్చన్స్ ఏమో డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ ఏదైతే ఉందో దాని నుంచి అడిగారు. ఒకటేమో ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్ సీక్వెన్స్ సిరీస్ నుంచి అయితే అడిగారు. ఒక క్వశ్చన్ ఏమో మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దాని నుంచి అయితే అడిగారు. ఒక క్వశ్చన్ ఏమో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాని నుంచి అయితే అడగడం జరిగింది. 2 క్వశ్చన్స్ ఏమో ప్రాబబిలిటీ ఏదైతే చాప్టర్ ఉందో ఆ చాప్టర్ నుంచి అయితే ఇచ్చారు. ఫిజిక్స్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక ఈజీ నుంచి మోడరేట్ అంటే ఈజీ నుంచి మీడియం వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది పేపర్ అనేది. మొత్తం ఓవరాల్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక ఫిజిక్స్ పేపర్ అనేది మీడియంగా అయితే ఇచ్చారు. సో క్వశ్చన్స్ మ్యాథ్స్ కంటే చూసుకుంటే కనుక ఈజీ అయితే ఉంది. కెమిస్ట్రీ కంటే చూసుకున్నట్లయితే ఫిజిక్స్ కూడా ఈజీగానే ఉంది. ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక 2 క్వశ్చన్స్ ఏమో 2 to 3 క్వశ్చన్స్ గ్రావిటేషన్ అయితే ఇచ్చారు. 2 క్వశ్చన్స్ యూనిట్ అండ్ మెజర్మెంట్ ఏదైతే ఉందో దాంట్లోంచి అయితే ఇవ్వడం జరిగింది. ఒక క్వశ్చన్ ఏమో సెమీ కండక్టర్స్ 3 to 4 క్వశ్చన్స్ ఏమో మోడర్న్ ఫిజిక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చాలా క్వశ్చన్స్ ఫిజిక్స్లో అనేవి యూజింగ్ ఫార్ములా ఆల్రెడీ నేను డే 1 షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, వెంటనే క్లిక్ చేసి మీరైతే చూసేయండి ఆ పేపర్స్ కూడా ఎలా ఉన్నాయో. డే 2లో షిఫ్ట్ 1లో కూడా ఫార్ములాస్ యూజ్ చేసుకుని ఫిజిక్స్లో కూడా చాలా అయితే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫార్ములా మనకు తెలిసినట్లయితే కనుక మంచి మార్క్స్ ఫిజిక్స్లో గెయిన్ చేయొచ్చు అని చెప్పి సో నా అడ్వైస్ అయితే. ఇంకా అలాగే కెమిస్ట్రీ అనాలిసిస్ చూసుకున్నట్లయితే కనుక కెమిస్ట్రీ మ్యాథ్స్ కంటే డిఫికల్ట్. సో మనం చూసుకున్నట్లయితే కనుక కెమిస్ట్రీ పేపర్ అనేది ఈజీ నుంచి మోడరేట్ వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో కెమిస్ట్రీ పేపర్ చూసుకున్నట్లయితే కనుక కొంచెం డిఫికల్ట్ లెవెల్లో అయితే క్వశ్చన్స్ అయితే అడిగారు. JEE సెక్షన్ 2024 చూసుకునే దానికంటే కొద్దిగా డిఫికల్టీ లెవెల్లో అడిగారు. అంటే జనవరి సెక్షన్లో జరిగిన 2024 ఏదైతే ఉందో కెమిస్ట్రీ పేపర్ అనేది దానికంటే ఇప్పుడు కెమిస్ట్రీ జరిగిన పేపర్ అనేది చాలా కొద్దిగా డిఫికల్ట్గా అయితే అడగడం అయితే జరిగింది. అలాగే ఆర్గానిక్ లోయర్ వెయిటేజ్, ఇన్ఆర్గానిక్ కూడా లోయర్ వెయిటేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మెనీ క్వశ్చన్స్ ఎక్కువగా క్వశ్చన్లన్నీ కెమికల్ బాండింగ్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒక క్వశ్చన్ అయితే బయోమాలిక్యూల్స్, ఒక క్వశ్చన్ అయితే మోల్ కాన్సెప్ట్ నుంచి అయితే ఇచ్చారు. ఒక క్వశ్చన్ ఏమో ఫస్ట్ ఆర్డర్ కెమికల్ కైనెటిక్స్ ఏదైతే ఉందో దాని మీద అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒక క్వశ్చన్ ఏమో పర్సంటేజ్ ఈల్డ్ ఏదైతే ఉందో దాని మీద అయితే ఇచ్చారు. ఒక క్వశ్చన్ ఫైండింగ్ ద మాలిక్యులర్ ఫార్ములా ఏదైతే ఉందో దాని మీద అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒక క్వశ్చన్ ఏమో ఆర్గానిక్ నేమ్డ్ రియాక్షన్ ఏదైతే ఉందో దాని మీద అయితే ఇచ్చారు. మొత్తం ఓవరాల్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక 2023తో కంపేర్ చేసుకున్నట్లయితే కనుక 2024లో ఏప్రిల్ సెక్షన్లో మోడరేట్ అంటే మీడియంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. 5th ఏప్రిల్ మార్నింగ్ సెక్షన్ అనేది. సో మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక థియరీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఆల్ సబ్జెక్ట్స్ 3 సబ్జెక్ట్స్ నుంచి అయితే అడగడం అయితే జరిగింది. ఫిజిక్స్ మాత్రం ఫార్ములాస్ బేస్డ్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రం నుంచి అడిగారు. మ్యాథ్స్ పేపర్ అని చూసుకున్నట్లయితే కనుక లెందీగా అయితే అడుగుతున్నారు. సో అలాగే హార్డ్గా కూడా అడుగుతున్నారు. కెమిస్ట్రీలో కూడా NCERT బేస్డ్ క్వశ్చన్స్ అయితే కూడా అడగడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ JEE Mains 2024 Day 2 షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ అనేది.